అందరికీ నమస్కారం. నేను మీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను. ఇది నా బెయిల్కి సంబంధించిన విషయాలేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నాకంటూ వదిలేసిన ఒకే ఒక్క ఛాన్స్ అరవ శ్రీధర్ చేసిన తప్పుని బయట పెట్టడానికి. అదే త్రిసభ్య కమిటీ, జనసేన త్రిసభ్య కమిటీ ఆన్ అరవ శ్రీధర్. ఇంకా దాని వివరణ రాకముందే, ఇంకా దాన్ని ఫైనల్ జడ్జ్మెంట్ రాకముందే స్టిల్ ఎంత చెప్పినా సరే ఒక మనిషికి అదే పని రిపీట్ చేస్తూ ఉన్నాడు అంటే అతనికి పార్టీ నుంచి ఒక లెటర్ అయినా వచ్చి ఉండాలి, ఇండైరెక్ట్గా లెటర్ అయినా వచ్చి ఉండాలి. ఆ ఇండైరెక్ట్గా లెటర్ ఏమిటో మరి నాకు కూడా తెలీదు. అంత తప్పు లేనప్పుడు ఆ లెటర్ని బహిరంగంగానే బయట పెట్టొచ్చు జనసేన పార్టీ. కానీ అలా ఇండైరెక్ట్గా లెటర్ అనేది రిలీజ్ చేసిందో మరి వీళ్ళే అన్నీ వదిలేసుకొని బయట అలా కండువ కప్పుకొని ఒక కొత్త జెండా ఆవిష్కరిస్తూ తిరిగేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక దరిద్రుడు, ఒక పనికిమాలినోడు నన్ను కొట్టాడు రీసెంట్గా. వాడేదో పెద్ద సాధించేశాను, ఇంకిది మాట్లాడదు, నేనేం చేసినా సరే ఇది అసలు మాట్లాడే పొజిషన్లో లేదు, భయపడిపోయింది, ఇంకా కోడూరులో తిరగదు అనేసి అనుకుంటున్నారేమో. ఈసారి కొట్టడానికి రండి, నేను నా నోట్తో కాదు చేతికే పని చెప్తాను ఖచ్చితంగా. పరువు పోతుందని అవసరంగా ఒక్క దెబ్బ పడినా సరే మీ మీద మీ పరువు పోతుంది, మీ పార్టీ పరువు పోతుంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి. లాస్ట్ టైం నీ ఏజ్కి గౌరవం ఇచ్చో, లేకపోతే నేను షాక్లో ఉండేవు, నేను నిన్ను కొట్టలేదేమో. కాకపోతే ఈసారి నా నోటికి కాదు నా చేతికే పని చెప్పడం జరుగుతుంది. అండ్ పార్టీ కండువా ఎందుకు వేసుకుంటున్నారో మరి నాకు తెలీదు. ప్రజలే దీన్ని గమనించాలి. పార్టీ ఇంత నీచమైన సిచ్యువేషన్లో ఉందా అనేసి ప్రజలే గమనించుకోవాలి. పార్టీ కండువా ఎందుకు వేసుకున్నావు అని అడగడం పోయి ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు అంటే పీకే కల్ట్ ఫ్యాన్స్ అనుకుంటా. కాకపోతే మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం, కూతురు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సేమ్ సిచ్యువేషన్ రావచ్చు, రాకపోవచ్చు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సిచ్యువేషన్ మీ దాకా వస్తే తప్ప దాని సీరియస్నెస్ మీకు తెలియదు బ్రో. అలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ఎమ్మెల్యేస్ వల్లే వస్తాయి. అండ్ అరవ శ్రీధర్, నీ గురించి లాగాలంటే ఈస్ట్ గోదావరి, ఏలేశ్వరం నుంచి విజయవాడ నోవోటల్ దాకా లాగొచ్చు. అండ్ నీ పక్కన ఉండేవాడు నన్ను కొట్టిన వాడి గురించి సంయుక్తంగా తెలియజేయగలను. ఇంకొకటి, నువ్వు కండువా వేసుకున్నంత మాత్రాన ఏదో సాధించినట్టు కాదు. లిటరలీ పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టు, పార్టీని ధిక్కరించినట్టు. షేమ్ ఆఫ్ యూ. మగాడి లక్షణం కాదు శ్రీధర్ ఇది. వీణాకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి శ్రీధర్ వైపు తప్పే లేదని నిరూపించుకొని, ఒక మగాడిలా నిరూపించుకొని అప్పుడు కండువా వేసుకుంటే నీకంటూ ఒక గౌరవం ఉండేది. ఇది షేమ్లెస్నెస్ అన్నమాట. తెలుగులో ఏమంటారో నీకే వదిలేస్తున్నా. అండ్ మీలాంటి వాళ్ళ వల్లే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. మీలాంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఆయనకి బలంగా ఉండాలి కానీ బలహీనమైపోయారేంటి? ప్రతి ఒక్క జనసేన నాయకుడు ఇలాంటి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కొని బలహీనమైపోతే అటు మిమ్మల్ని మీ ఉద్యోగాల నుంచి పీకలేరు, పార్టీకి పరువు నష్టం అని చెప్పి. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి, అందరూ కలుపుకొని నెగ్గిన ఒక కూటమి ఇది. దాంట్లో మిమ్మల్ని తీసేస్తే పవన్ కళ్యాణ్ గారికే పరువు నష్టం, ఆయనే మాటలు పడాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఇంకొకసారి నమ్మలేరు ఆయన. మీకు ఏ విషయాలైనా సరే నమ్మకంగా షేర్ చేసుకోవాలి అంటే షేర్ చేసుకోలేరు. ఆయనలో ఆయన మనస్తాపానికి చెంది మానసికంగా ఒత్తిడికి గురయ్యే కదా ఆయన ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, ఎవరైనా సరే, కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఆయనకి బ్యాక్ స్టాబ్ వేస్తే ఆయన మానసికంగా ఎవరికి చెప్పుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మీరు మృత్యుంజయ హోమాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాట పాటించండి చాలు. ఆయనకు అదే పెద్ద బలం. మీరు మృత్యుంజయ హోమాలు చేసినా చేయకపోయినా స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా ఆయన బ్రతకాలి, ఆయన బాగుండాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ సో-కాల్డ్ ప్రోటోకాల్ డ్రామాస్ like doing these Mrutyunjaya Homalu won't work, won't gain your trust again.
మీరు ఆయనకి ఏదైనా చేయాలి అనుకుంటే నిజాయితీగా ఉండాల్సింది. ఫస్ట్ నుంచి పార్టీకి నమ్మకంగా ఉండాల్సింది. చేసే గుడిసెటి పనులన్నీ చేసేసి సాయంత్రం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తే అవన్నీ పోతాయా? దట్ డజంట్ ఈవెన్ కౌంట్. మీ వల్ల ఆయన హాస్పిటల్ చేరాల్సి వచ్చింది. అండ్ శ్రీధర్, నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ కీప్ ఆన్ క్వశ్చనింగ్ టిల్ ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఇది నా రైట్. పవన్ కళ్యాణ్ గారే నాకు ఇచ్చిన రైట్. ఆయన నీకెంతో నాకు కూడా అంతే. నువ్వు కండువా వేసుకొని తిరిగేస్తున్నావు, బట్ షేమ్లెస్ పర్సన్గా మిగిలిపోతావు శ్రీధర్.